నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నా పేరు పవన్ కుమార్. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి కోసం మనతో పాటు బీఆర్ఎస్పీ స్టూడెంట్స్ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు ఇమ్రాన్ అన్న. బీఆర్ఎస్పీ విద్యార్థి నాయకులము. ఏం లేదన్న, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, వాటర్ ఇవ్వండి అని మా పెద్ద హైకమాండ్ అడుగుతూ ఉంటే మీ బ్లడ్ ఇవ్వండి, అప్పుడే వాటర్ ఇస్తాం, అప్పుడే వాటర్ సరిపోతాయి అన్నారు. ఈరోజు మా బీఆర్ఎస్పీ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులం అందరం కలిసి బ్లడ్ ఇవ్వడానికి వచ్చినాం. ఈ బ్లడ్ మొత్తం తీసుకొని వెళ్ళి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటి ముందు పెడతాము, అలానే ప్రశ్నిస్తూ వస్తాం. వాటర్ ఇచ్చే వరకు నిరసన ఆగదన్న. అన్న ఇప్పుడు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్న. ఇరిగేషన్ అనేది తెలంగాణ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇరిగేషన్ ఫర్ ది ప్యాడీ ఇరిగేషన్ టైంలో వాటర్ ఇవ్వకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో మీకు కూడా తెలుసు. అలాంటి టైంలో ఇలాంటి చిల్లర్ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. చేసేది ఉంటే వాటర్ ఇవ్వండి. మా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పైన పోరాడండి తప్ప మొత్తం పాలిటిక్స్ చేస్తుంటే అది కరెక్ట్ కాదని చెప్పి బుద్ధి చెప్పడానికి కోసమే ఈరోజు మేము బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. మా స్టేట్ ప్రెసిడెంట్ గెల్లుసీన్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాం. ఇట్లా వాటర్ ఇవ్వండి అన్న. కాళేశ్వరంలో ఒక్క గేట్ కుంగినందుకు ఇంత మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో వీళ్ళు ఏం చేస్తున్నారన్న, ఒక్క గేట్ కుంగినందుకు మిగతా వేరే బ్యారేజెస్ అన్నీ ఉన్నాయి. కన్నంపల్లి నుండి తీసుకొని వస్తే ఇక్కడ కొండపోచమ్మ సాగర్ ఇంకా కింద వేరే వేరే బ్యారేజెస్ అన్నీ ఉన్నాయి. అన్ని డ్యామ్స్ ఉన్నాయి, చెక్ డ్యామ్స్ ఉన్నాయి. అవన్నీ నింపాక వీళ్ళు మొత్తం ఖాళీగా పెట్టి కాళేశ్వరం ఇస్ ది ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ ఖాళీగా కూర్చోడానికి ఎవరు లేరు. మా హరీష్ రావు సార్ రోజు ప్రెస్ మీట్ పెడుతూనే ఉన్నారు. హరీష్ రావు సార్ కూడా చెప్పినారు 3 months నా చేతిలో ఇరిగేషన్ మినిస్ట్రీ ఇవ్వండి, నేను కాళేశ్వరం మొత్తం నింపి చూపిస్తానన్నారు. ఈ సవాల్కి ఎందుకన్నా ఇస్తే రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి అయిన దగ్గర పెట్టుకున్నారు. స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ పైన చాలా ఇష్యూస్ చేస్తున్నారు. మోర్ దాన్ 13 lakhs స్టూడెంట్స్ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పైన ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అన్న. 8,000 crores ఫీజు వచ్చి ఉన్నాయి. దానిపైన ఫోకస్ చేయండి. ఎందుకు చిల్లర పాలిటిక్స్ అని మేము అడుగుతున్నాం అన్న. నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు ఫ్యూచర్లో రేవంత్ రెడ్డి గారు చేయకుండా మంచి సబ్జెక్ట్ ఉన్న నాయకులుగా మాట్లాడితే చాలా బాగుంటుంది సీఎం హోదాలో ఉన్నందుకు. కాబట్టి యా అన్న. ఏం చెప్పాలంటే మీరు స్కూల్లో అంటే ఈరోజు అవునా స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, వాటి పక్కన పెట్టి ఈరోజు ఈ రాజకీయ పరంగా వచ్చి ప్రెస్ మీట్ కట్టడం ఏ రకంగా చూడకండి అన్న. మేము యాజ్ అ స్టూడెంట్గా నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అన్న. అనురాగ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను నేను. ఇక్కడున్న అందవారు డిగ్రీ చేస్తున్నారు, కొంతమంది ఇంజనీరింగ్ చేస్తున్నారు. మా కాలేజెస్ ఇష్ట పెట్టుకొని ఈరోజు మేము ఒకదానికి వచ్చినాం. మా ఫ్యూచర్ కోసం కొట్లాడడానికి వచ్చినాం అన్న. మా ఫ్యూచర్, మా తెలంగాణ, కేసీఆర్ గారు 10 years తెలంగాణను ఎట్లా డెవలప్ చేసినారో అది మాకు తెలుసు. వీళ్ళు ఏ రకంగా తెలంగాణను కించపరుచుతున్నారో అది మీరు చూడండి అన్న. మీరు నిల్వదీయండి ఇవన్నీ. గురుకుల పాఠశాలలో ఎంతమంది స్టూడెంట్స్ చనిపోతున్నారో అది మీకు తెలుసు. దానిపైన ఫోకస్ చేయండి తప్ప ఈ చిల్లర పాలిటిక్స్ చేస్తూ ఇష్యూని డైవర్ట్ చేయకండి అని అంటున్నాం మేము. ఇష్యూస్ పైన ఫోకస్ చేస్తూ సబ్జెక్ట్తో మాట్లాడితే బాగుంటుందని మేము అంటున్నాం అన్న. లేదన్న అన్న, మీరు ఇదే మైక్ పట్టుకొని వెళ్ళి మీరు ఏ గల్లీకని వెళ్ళండి అన్న. మీరే ఇక మంచి మాటలు వింటారు. మొత్తం ఇక సెన్సర్ బోర్డ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక అందరూ ఎంత మంచిగా మాట్లాడతారో మీరు ఒక రోడ్ పైన ఉన్న వాళ్ళందరూ చూడండి, అదే అర్థమవుతుంది. థ్యాంక్ యూ అన్న. రేవంత్ రెడ్డి రైతులకు నీళ్లు కావాలంటే రైతు రక్తం కావాలని అడిగిండు. 100% విద్యార్థి విభాగం తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ ఆత్మగౌరవంతో కానీ పోరాటం చేసే విద్యార్థి విభాగానికి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకే ఉంది. చావు నోట్ల తలగబెట్టి తెలంగాణను సాధించినటువంటి మహనీయుడు జాతిపిత కేసీఆర్ గారు. ఉద్యమాలు కానీ ఉద్యమాల చరిత్ర కానీ బీఆర్ఎస్ పార్టీ కొత్త కాదు. రైతులకు నీళ్లు ఇవ్వమని చెప్పి కన్నెపల్లి పంపోజ్ దగ్గర నీళ్లు లేవు అని అంటే కన్నెపల్లి పంపోజ్ దగ్గర కేటీఆర్ గారు పోయిన సందర్భంలో నీళ్లు పారుతున్నాయి. 97 మీటర్ల హైట్లో ఉన్నాయి, ఎత్తచ్చు. 93.5 మీటర్లు ఉంటేనే ఎత్తచ్చు అని చెప్పి రిటైర్ ఇంజనీర్లు చాలా స్పష్టంగా లేఖ రాసిర్రు. ఈ లేఖను ఉద్దేశించి తీసుకుపోయి నీళ్ళెత్తు, ఎందుకంటే ఎల్నినో ప్రభావం ఉంది. శాస్త్రవేత్త చాలా మంది చెప్తున్నారు ఎల్నినో రాబోయే రోజుల్లో తెలంగాణ చాలా కష్టాలు పడే తాగునీరు హైదరాబాద్ కూడా తాగనీకి నీళ్లు లేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క చుక్క కూడా మనకి ఇంపార్టెంట్, ఒక్కొక్క చుక్క కూడా చాలా యూజ్ఫుల్ ఉంటుంది. కాబట్టి ఎత్తిపోసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి హరీష్ రావు గారు ఇటు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు. ఇలా చెప్తే తెలంగాణ ప్రజలలో రేవంత్ రెడ్డిని చీదరించుకునే పరిస్థితి ఏర్పడంగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. రైతులను రక్త పిశాచిలా రక్తం తాగుతా అంటాడు, లావులో తొండలిడుస్తా అంటాడు, గుడ్లు తీసి గోటీలు ఆడుతా అంటాడు, ఇష్టం వచ్చినట్టు పిల్లలు బల కొడతా అంటాడు, రిటైర్ ఇంజనీర్లను జైలు వేస్తా అంటాడు. నువ్వు మనిషివా? ఒక ముఖ్యమంత్రివా? తెలంగాణ కోసం పనిచేస్తున్నావా? తెలంగాణ సోయి ఉందా? తెలంగాణ ఆత్మగౌరవం ఉందా? లేకపోతే నువ్వు సమైక్యవాదుల కోసం పనిచేస్తున్నావా? పట్టిసీమలో నీళ్ళు ఎత్తిపోస్తుంటే నీకు ఏం సోయి ఉంది? ఎత్తిపోయాలి కదా, దేవాదుల నుండి ఎత్తిపోయాలి కదా. సీతారామ నుండి మొన్న స్టార్ట్ అయింది, కానీ మిగతా పంపులు కూడా ఆన్ చేసి ఎత్తిపోస్తే అన్ని జిల్లాలు కూడా
సస్యశ్యామలంగా ఉంటే ఎన్టీపీసీ కానీ సింగరేణి థర్మల్ పవర్ కానీ మంచిర్యాల రామగుండం కరీంనగర్ పరిధిలో కానీ తాగునీటికి కానీ హైదరాబాద్లో తాగునీటికి కానీ 10 టీఎంసీల మినిమం సంవత్సరానికి 10 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటికి అవసరం ఉంటుంది. శ్రీపాదెల్లంపల్లి మిడ్మానేరు అనంతసాగర్ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టులన్నీ నింపుకుంటే తెలంగాణ రైతాంగాన్ని కానీ తెలంగాణ ప్రజలకు కానీ పర్యావరణ పారిశ్రామికవేత్తలకు కానీ నీళ్ళ ఇబ్బంది ఉండదు. అందుగురించే నీళ్లు తీసుకురా అని చెప్పి కేసీఆర్ను తిట్టడము కేటీఆర్ను తిట్టడం హరీష్ రావు తిట్టడమే తప్ప తెలంగాణ రైతుల కోసం ఆలోచించే చరిత్ర లేదు. రైతు ద్రోహి, రైతు కళ్ళల్లో నీళ్లు చూడాలనుకుంటున్నాడు తప్ప రైతు పొలాల్లో నీళ్లు చూడాలనుకుంటలేడు. 60 సంవత్సరాలు పాలించినటువంటి చరిత్ర మీకు, 60 సంవత్సరాలు కూడా తెలంగాణ రక్తమాంసాలు పీడించుకొని తిన్న చరిత్ర మీది. ఈరోజు కూడా అదే కోవకు చెందినటువంటి ఈ ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి. ఉంటే అక్కడక్కడ రైతులు ఎందుకు ఏడుస్తారు? ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తున్నారు కదా, రైతులు ఎల్నిలో ప్రభావం ఉంది, రైతు పంటలు ఎండిపోతాయి, రైతు పొలాలకు నీళ్లు తెచ్చి పెట్టుకోవాలి అది అని చెప్పి చాలా మంది రిటైర్డ్ ఇంజనీర్లు కూడా మొన్న లేఖ రాశారు కదా. ఒక మేడిగడ్డ అన్నారం అన్నారం దగ్గర 5 టీఎంసీలు, సుందిల దగ్గర 3 టీఎంసీలు పెట్టుకుంటే 5 టీఎంసీలు 3 టీఎంసీలు మనం ఇంకా 10 టీఎంసీలు అనుకున్నా 1,10,000. గతంలో 2022లో 28 లక్షల క్యూసెక్ల నీళ్లు పోయినా మేడిగడ్డకేం కాలేదు. లాస్ట్ ఇయర్ 15 లక్షల క్యూసెక్ల వాటర్ పోయినా కూడా ఈ ప్రాజెక్టులు గట్టిగా నిలబడ్డాయి. కానీ ఈరోజు 1,00,000 క్యూసెక్ల నీళ్లు పోతుంటేనే కొట్టుకపోతాయని మాట్లాడితే ఎట్లా? రైతాంగానే నీళ్ళు ఇవ్వాలి, రైతులకు నీళ్ళు ఇస్తే ఎట్లా బాగుంటుంది అని తెలంగాణ కోసం ఆలోచించాలి కదా. తెలంగాణ రైతాంగానం కోసము విద్యార్థుల కోసం కూడా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే కూడా 10 లక్షల కోట్లు ఇప్పటికి ఇయ్యాడు. కానిస్టేబుల్ ఉద్యోగాలు 20,000 ఉన్నాయంటే 4,000 వేసి చేతులు దులుపుకుందామంటారు. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నావు. ఎటుపోయినాయి? విద్యార్థులను మోసం చేస్తాడు, సంబంధ వర్గాలను మోసం చేస్తాడు, మహిళలను మోసం చేస్తాడు, రైతాంగాన్ని మోసం చేస్తాడు. నువ్వు ఇప్పుడు రైతాంగానే మన తెలంగాణకు పట్టుకోము. రైతు వెన్నుముక లాంటాడు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రైతు కళ్ళల్లో నీళ్లు కాదు, రైతు పొలాల్లో నీళ్లు చూడాలనుకున్నాడు కేసీఆర్. వీడేమో రైతు కళ్ళల్లో నీళ్లు చూడాలనుకుంటుండు, రైతు పొలాలు ఎండిపోవాలనుకుంటున్నా. ఈ దుర్మార్గుని రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ సమాజం తరిమి కొడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. తెలంగాణ కోసం రక్తం చెందించినటువంటి నాయకులకు ఈ రోజు రక్తాన్ని చెందించమని చెప్పారు రేవంత్ రెడ్డి. ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ కోసము ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా జైలుకు పోయి కేసులు పెట్టుకొని ఎన్నో పోరాడిన చరిత్ర మా ఉస్మానియా విద్యార్థులకు కానీ తెలంగాణ ఉద్యమకారులకు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు దక్కుతుంది. తెలంగాణ కోసమే పోరాడిన వాళ్ళము. 14 సంవత్సరాలు సుభిక్షంగా పోరాడి 2009 నుండి 14 కోసము నిర్విరామంగా కాంగ్రెస్ మెడలు వంచి, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించినటువంటి మహనీయుడు రైతు బాంధవుడు కేసీఆర్ గారు. అలాంటి నాయకత్వంలో పనిచేసిన మాకు ఇలాంటి తాటాకు చెప్పులకు భయపడే పరిస్థితి లేదు. ఈ రైతుల కోసం ఏడి వరకంటే ఆడికి పోరాడతాము. రైతులు నీళ్ళు ఇచ్చే వరకు కూడా నిర్విరామంగా విద్యార్థి విభాగం కూడా రైతులే పోరాడాలని కాదు, పార్టీ తరఫున ముఖ్య నాయకులు పోరాడినా కూడా విద్యార్థి విభాగం కూడా పోరాడుతుందని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. నేను కూడా బ్లడ్ ఇచ్చాను. ఈ బ్లడ్ను తీసుకొని రేవంత్ రెడ్డి ఇంటికి పోతాము. ఈ బ్లడ్ తీసుకపో, రైతు పొలాల్లో జల్లుతా అంటున్నావు కదా, రైతుల కోసం పొలాలు జల్లి పంటలు పడతాయి అంటున్నావు, తీసుకపో. రైతు ఇంటికి రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకెళ్తాం, లేదంటే గాంధీ భవన్ తీసుకెళ్ళి వాళ్ళకి సమర్పిస్తాం. రక్తమే తాగు, నీళ్లు తాగు, రేపటి నుండి రక్తం తాగు అని చెప్పి తెలియజేస్తాం. ఇప్పటి వరకు ఇంకా ఇస్తున్నారు మా వాళ్ళు, దాదాపు 100-200 మంది దాకా ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. రేవంత్ రెడ్డి ఫస్ట్ మొట్టమొదటి కన్నెపల్లి పంప్ హౌస్ ఓపెన్ చేసి నీళ్ళు ఎత్తిపోయి శ్రీపాద ఎల్లంపల్లిలకు మిగతా అన్ని బ్యారెలు నింపుకుంటూ శ్రీపాద ఎల్లంపల్లికి తెచ్చి మిడ్మానేర్ నుండి అనంత సాగర్ కానీ రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ను నింపితే తెలంగాణ రైతాంగం సుభిక్షంగా ఉంటుంది. తెలంగాణ రైతులు చాలా కష్టాలలో రైతులు ఇస్తే ఇప్పుడు గతంలో ఇన్ని లక్షల పంట పండుతుంది అని అంటే 2014-2024 ఎంత తేడా ఉంది? రైతులు ఎందుకు భూమికి భారం అయ్యేటంత పంట ఎందుకు పండింది? కేసీఆర్ గారు తయారు చేసినటువంటి వ్యవస్థ కదా. 47 లక్షల హెక్టార్ల భూమి కూడా రైతాంగం కోసం పండుతున్న చరిత్ర. గతంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రైతులను ఇష్టం వచ్చినట్టు వీళ్ళ గురువు గారే చంద్రబాబు నాయుడు కదా బషీర్బాగులో రైతులపైన కరెంటు కావాలంటే కాల్పులు జరిపిన చరిత్ర వీళ్ళ గురువు గారిది కదా. రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చినట్టు గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. రైతులకు రైతు బంధు ఇచ్చినటువంటి బాంధవుడు కేసీఆర్ గారు. ఎరువులు ఇచ్చినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు. ఇలాంటి నాయకుడిని పొడగొట్టుకున్నామని ఈరోజు యావత్ తెలంగాణ కూడా బాధపడుతుంది. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా అనుక్షణం పోరాడుతుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. చివరిగా నల్లగొండ గద్దర్ పాడినటువంటి పాట ఆనాటి రోజులు తెస్తాడనే పాటలో లిరిక్స్ నిజంగా ఆ రోజు వచ్చినాయా? ఆనాటి రోజులు వస్తలేవు కదా, రేవంత్ రెడ్డి తెస్తలేడు కదా. తెస్తుండని ఆయన పాట పాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము. తెస్తే మంచిదే కానీ తెస్తలేడు కదా. ఆనాటి రోజులు రేవంత్ రెడ్డి తెస్తున్నాడు. ఆనాటి రోజులు అంటే తెలంగాణ రాకముందు మనల్ని ఎట్లా పట్టి పీడించారో సమైక్యవాదులు, నీళ్లు లేక కరెంటు లేక ఎట్లా పీడించారో ఆ రోజులు మళ్ళీ తీసుకొస్తున్నటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. సమైక్యవాదుల కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక దొంగ, రక్త పిశాచి, ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి.
ఒకటి చెప్తున్నానన్న, తప్పు అనేది ప్రతి ఒక్కరు చేస్తారు. మిస్టేక్స్ ఆర్ హ్యాపెన్స్ విత్ హ్యూమన్ బీయింగ్. అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ సార్ కళ. ఆ కళ ఆయన ఎంత కష్టపడ్డాడు, దాని గురించి ఎన్ని పాట్లు పడ్డాడు, ఎన్ని తిప్పలు పడ్డాడు అనేది కేవలం ఆ మహానుభావునికే తెలుసు. అలాంటిది ఇప్పుడు ఏది పడితే అది నీ ఇష్టానుసారంగా మాట్లాడి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి, ముఖ్యంగా అది పెద్ద సమస్య ఏమీ కాదు. మా దృష్టిలో చూసుకుంటే అది పెద్ద సమస్య కాదు. దాన్ని మేము ఏదో ఒక విధంగా మేము దాన్ని రిజాల్వ్ చేయొచ్చు. అలాంటి కాళేశ్వరాన్ని నువ్వు కూలేశ్వరం అని చెప్పి నీ ఇష్టానుసారంగా మాట్లాడి, నోటికి ఎంత వస్తే అంత అదుపు తప్పి మాట్లాడి, ఇది ఒక సీఎం పొజిషన్లో ఉండి నువ్వు మాట్లాడే విధానం మాత్రం చాలా తప్పు. ఇకపోతే బీఆర్ఎస్వి విద్యా విభాగం ఈరోజు రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎన్ని గ్యాలన్లు రక్తం కావాలో, ఎన్ని లీటర్లు రక్తం కావాలో నీ ఇష్టం. ఎక్కడికి రమ్మంటావో చెప్పు. నీ మీద జల్లమంటావా, గాంధీ భవన్ మీద జల్లమంటావా, ఢిల్లీ వచ్చి జల్లమంటావా చెప్పు, ఎక్కడికి వచ్చి జల్లమంటావో చెప్పు. ఇది ఈ బీఆర్ఎస్వి కానీ బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కానీ ఎంతో ఉద్యమకారులు వాళ్ళ ప్రాణాలు బలిగొన్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కేసీఆర్ గారు ఎన్నో ఏళ్ల తరపు నుంచి వస్తున్న, కేసీఆర్ గారికి ఎన్నో తరపు నుంచి వస్తున్న కళ నెరవేరిన తెలంగాణ ఇది. అలాంటి తెలంగాణ జనాలను నువ్వు ఇంత తూచి, ఇంత అసభ్యంగా, ఇంత ఇదిగా మాట్లాడడం అనేది, ఒక సీఎం పొజిషన్లో ఉండి నీకు ఏమాత్రం భావ్యం కాదు. సర్దార్ రేవంత్ రెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. బీఆర్ఎస్ నాయకులకి ఏం మాట్లాడుతున్నావో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.